ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత భర్త పిల్లల్ని చంపేసి అదే గదిలో నివాసం ఉంటున్న మహిళ. వినడానికి కొంచెం భయంకరంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి మండలం బుర్హాన్పురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూడగా ఒక దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు రాము. అతని భార్య రమ్య, వీరిద్దరికి పిల్లలు దివ్య, దీక్షిత. అయితే గత కొన్ని రోజులుగా వారి ఇంట్లో నుండి దుర్వాసన రావడం, స్థానికులు వెళ్ళి ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చింది రమ్య. అయితే ఆదివారం మధ్యాహ్నం పక్కింటి మహిళ వెళ్ళి మీ ఇంట్లో దుర్వాసన వస్తుంది, కొంచెం చూసుకోండి అని ఆ మహిళ చెప్పినట్టు సమాచారం. అయితే మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే శుభ్రం చేసుకోలేకపోయామని ఆ మహిళకి సమాధానం ఇచ్చిన రమ్య. ఇది ఈ విధంగా ఉండగా దుర్వాసన కాస్త ఎక్కువ అవడంతో రమ్య సహోదరుడికి స్థానికులు సమాచారం ఇచ్చారు. రమ్య సహోదరుడితో పాటు పోలీసులకు కూడా స్థానికులు కంప్లైంట్ రైజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు వచ్చి చూడగా ఎంత తలుపు తట్టినా రమ్య తీయకపోవడం, అనుమానం కాస్త తలుపులు పలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా మంచం కింద రాము, దీక్షల శవాలు కనిపించాయి. పోలీసులు ఆశ్చర్యపోయారు. తన సొంత భార్య తన భర్త పిల్లల్ని చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని ఆరా తీశారు. తన భర్తను చంపానన్న నిజం బయటపడుతుండనన్న భయంతో ఎలుకల మందు తాను తీసుకొని తన చిన్న పాపకు కూడా ఇచ్చింది రమ్య. అయితే ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండగా స్థానిక హాస్పిటల్లో వీరికి చికిత్స కొనసాగుతుంది. సొంత భర్తను, పిల్లల్ని చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అలా చంపిన తర్వాత కూడా 4 రోజుల పాటు అదే గదిలో నివాసం ఉండడానికి గల కారణాలు ఏంటని పోలీసులు అయితే ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.